హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఈ వీడియోలో చిన్న చిన్న మొక్కలు అదేవిధంగా చిన్న చిన్న బాటిల్స్లో పెట్టున్నాయి మీరు గమనిస్తూ ఉన్నారు కదండి. దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి. ఏంటంటే ఇవి మా ఆఫీస్ సబార్డినేట్, తన పేరు రవితేజ, తను పెట్టాడనమాట. ఇట్లా ఆఫీస్ క్లీన్ చేసేటప్పుడు ఆఫీస్ ముందు బాగా ఖాళీ బాటిల్స్ పడిపోయి ఉంటాయి కదండి. అవి అన్నీ ఊడ్చి కాలబెట్టొద్దు. వాటిని మనం అయితే రీసైకిల్ అన్నా చేసేటట్లు మనం చూడాలి. లేకపోతే అందులో ఏదో ఒకటి చిన్న మొక్క అయినా పెట్టుకోవాలి. మనం కాల్ చేస్తే అది కాలిపోతే దాంట్లో ఏముంటుంది. అదే మనం పాతిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అప్పగిస్తే అది మళ్ళీ రీసైకిల్ అనేది అవుతుంది. మళ్ళీ దాని ద్వారా వేరే ప్రోడక్ట్ అనేది అంటే వస్తుంది. అట్లా కాకుండా కాలబెడితే ఏమొస్తుంది అని చెప్పి తనకు చెప్పాను. ఆయన దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో తెలియదు, కానీ నేను వచ్చేసరికి ప్రతి బాటిల్లో ఉండి ఇవి గమనించాను అనమాట. ఏదో ఒక మొక్క పెట్టాడు. ఇందులోనైతే మరి పొన్నాయి మొక్క పెట్టాడు. అంటే అందరికీ మొక్కల గురించి నాలెడ్జ్ ఉండదు కానీ అందులో వస్తుందా లేదా అనేది తెలియదు కదా. పెట్టాడు, అది ఆకులు రాలిపోయి ఇంకో చిగురు కూడా వచ్చింది. చూడండి, నాకైతే ఆశ్చర్యం వేసింది. పొన్నాయి మొక్క ఈ బాటిల్లో పెట్టాడు. అది పెద్ద మహావృక్షం కదండి. ఇంకా ఈ బాటిల్స్లో ఇట్లా మెక్సికన్ సన్ఫ్లవర్ కాదండి, అది డిసెంబర్ ఫ్లవర్స్ లాగే ఉంటుంది. అది పెట్టాడనమాట. ఇందులో ఆగే ప్లాంట్, ఇందులో కేశవర్ధిని లేదా లాక్డేజీ అంటారు, అది పెట్టాడు. కానీ ఇది ఫ్లవర్ కూడా పూసి ఎండిపోయిందండి. తన ఆలోచనకి తన ఆలోచన నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.